నమస్తే, ఆస్ట్రో మార్గం ఛానల్కి స్వాగతం అండి. నా పేరు విజయలక్ష్మి, వేదిక్ కేపీ అండ్ నాడి ఆస్ట్రాలజర్. ఈ వీడియోలో ఈరోజు మనం జూలై 26 నుండి ఆగస్టు 1 వరకు జరిగే వార ఫలితాలలో గోచారంలో చంద్రుడు సంచారం ఆధారంగా తులా రాశి నుండి ధనుసు రాశి వరకు కూడా వివరంగా తెలుసుకుందాం. అయితే ఈ వారంలో చంద్రుడు వృశ్చిక రాశి నుండి కుంభరాశిలో శతభిష నక్షత్రం 1 వరకు సంచరిస్తున్నాడు. అయితే ఖగోళంలో ఇతర గ్రహాలు మాత్రం వృషభంలో కుజుడు సంచరిస్తున్నాడు. మిథునంలో బుధుడు, కర్కాటకంలో అస్తంగతం చెందిన గురువు మరియు సూర్యుడు కూడా సంచరిస్తున్నారు. సింహరాశిలో కేతువు మరియు శుక్రుడు, కుంభంలో రాహువు, మీనంలో వక్రించిన శని భగవానుడు సంచరిస్తున్నాడు. దీంతో పాటు చంద్రుడు గమనాలు, ప్రయాణాలు తెలుసుకున్నాము. అయితే వీటి దృష్టి, యుతి, సమన్వత్వానుగుణంగా ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాము వివరంగా. ఈ వీడియోలో తులారాశి నుండి ధనుసు రాశి వరకు కూడా తెలుసుకుందాం. ముందుగా తులారాశి. తులారాశిని అనుసరించి చంద్రుడు 2, 3, 4, 5 రాశుల మీదుగా చంద్ర సంచారం ఉంటుంది. చంద్రబలం మధ్యస్థంగా ఉందనేది చెప్పచ్చు. అంటే అప్ అండ్ డౌన్స్గా, ఒకరోజు 2 రోజులు అట్లా, 2 రోజులు ఇట్లా. ఈ విధంగా చూసుకుంటే ఈ తులారాశి వారికి ఆర్థికంగా స్థిరత్వం అయితే బాగానే లభిస్తుంది అనేది చెప్పచ్చు. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన కూడా వస్తుంది, తీసుకువస్తారు, అవకాశాలు కూడా రావచ్చు అనేది సూచిస్తుంది. ఇక 11వ ఇంట్లో శుక్రుడు అద్భుతమైన యోగాన్ని, స్నేహితుల ద్వారా లబ్ధిని ఇస్తున్నాడు. 9వ ఇంట్లో బుధుడు అదృష్టాన్ని పెంచుతాడు. 9 అదృష్టాల స్థానం కాబట్టి. ఇక 8వ ఇంట్లోనే కుజుడు ఉన్నందున అకస్మాత్తుగా ఇబ్బందులు రావచ్చు అనేది చెప్పాలి. 6వ ఇంట్లో వక్ర శని వల్ల పాత రోగాలు మళ్ళీ ఇబ్బంది పెట్టే అవకాశాలు అయితే గోచరిస్తాయి. ఇది తులారాశి వారికి ఈ వారంలో మిశ్రమ ఫలితాలే కనిపిస్తున్నాయి వీరికి కూడా అనేది చెప్పచ్చు. ఇక తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశిని అనుసరించి చంద్రుడు 1, 2, 3, 4 భావాల మీద చంద్ర సంచారం ఉంటుంది ఈ వారంలో. అయితే వారం మొదట్లో మీ నిర్ణయాలు కాస్త గందరగోళంగా ఉండొచ్చు. వారం మధ్యలో ధనవృద్ధి ఉంటుంది, కుటుంబ సౌఖ్యం లభిస్తాయి. చంద్ర ఆధారిత ఫలితాలు కాబట్టి ఇలా చెప్పడం జరుగుతుంది. ఇక 10వ ఇంట్లో శుక్రుడు వృత్తిపరంగా మంచి పేరు తెస్తాడు. 9వ ఇంట్లో గురువు హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళకి అనుకూలిస్తున్నాడు. ఇక 7వ ఇంట్లో కుజుడు ఉండటం వల్ల లైఫ్ పార్ట్నర్తో విభేదాలు వచ్చే ఛాన్స్ ఉంది. పార్ట్నర్స్తో కూడా విభేదాలు వచ్చే, ఈ వృశ్చిక రాశి కుజుడే కాబట్టి పార్ట్నర్స్తో విభేదాలు వచ్చే ఛాన్స్ ఉంది. లైఫ్ పార్ట్నర్ అయినా, బిజినెస్ పార్ట్నర్ అయినా సరే. ఇక 5వ ఇంట్లో వక్రశని సంతానం వలన సంతానం గురించి కొంత చింతలు అనేది కలగవచ్చు. ఈ వారంలో వారిపై ఎక్కువగా దృష్టి పెట్టండి, శ్రద్ధ పెట్టండి అనేది సూచించడం జరుగుతుంది. 5వ ఇంట్లో వక్రించిన శని ఉండటం వలన వారి అనారోగ్య సూచనలు కానీ, వారికి ఏ విధమైన కొద్దిపాటి సూచించినా కానీ మీరు అశ్రద్ధ చేయకండి అనేది చెప్పడం జరుగుతుంది. ఇది వృశ్చిక రాశి వారికి చాలా క్లుప్తంగా తెలుసుకున్నాము. ఈ వార ఫలితాలు అనేది చెప్పడం జరుగుతుంది. ఈ అనుకూలతలు, ప్రతికూలతలు మధ్య నుంచి చెప్పడం జరిగింది. చివరిలో చాలా ప్రతికూలతలే చెప్పుకుంటూ వచ్చాను ప్రతి రాశికి కూడా, అవి గమనించండి. ఇక తదుపరి ధనుస్సు రాశి. ఈ ధనుసు రాశి వారికి చంద్రుడు 12, 1, 2, 3
భావాల మీదుగా సంచారం చేస్తాడు. వారం ప్రారంభంలో అయితే ఈ ధనుసు రాశి వారికి 12వ ఇంట్లో వ్యయస్థానంలో చంద్ర సంచారం మొదలవుతుంది కాబట్టి ఖర్చులు ప్రయాణాలు ఉండొచ్చు ఎక్కువగా అనేది అంచనా. వారం మధ్య నుండి అయితే కొద్దిపాటి ధైర్యంగా ఉంటారు, ఉత్సాహం బాగా పెరుగుతుంది అనేది సూచిస్తుంది. 6వ ఇంట్లో కుజుడు శత్రుజయాన్ని ఇస్తాడు. 7వ ఇంట్లో బుధుడు వ్యాపార విస్తరణకు సహాయపడతాడు ఎక్కువగా ఈ ధనుసు రాశి వారికి అనేది సూచిస్తుంది. ఇక 4వ ఇంట్లో వక్రశని ఉండటం వలన గృహంలో అశాంతి ఎక్కువగా, తల్లిగారి ఆరోగ్యం క్షీణించేదిగా ఎక్కువగా గోచారంలో కనిపిస్తుంది. వీటిపై శ్రద్ధ పెట్టండి. 9వ ఇంట్లో కేతువు ఆధ్యాత్మికంగా ఇబ్బందులు పెడతాడు. ఆధ్యాత్మికంగా ఇబ్బందులు పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి చివరిలో ప్రతికూలతలను ఎక్కువగా గమనించండి. ప్రతి రాశి వారు కూడా అనేది చెప్పటం జరిగింది. ఇక ఈ విధంగా ఈ 3 రాశుల వారికి కూడా యాక్సిడెంట్లు విషయాలు కానీ ఏమైనా ఉన్నాయా అని అంటే కనుక తులారాశి వారికి కుజుడు 8, 12 స్థానాల్లో ఉండటం వలన వాహనాలు నడిపేటప్పుడు ముఖ్యంగా రాత్రి వేళల్లో ప్రమాద సూచనలు ఉన్నాయి. వేగాన్ని తగ్గించాల్సి ఉంటుంది. అలాగే ఇంకా ఈ ఎక్కువగా తులారాశి వారికే సూచించడం జరుగుతుంది ఈ వీడియోలో యాక్సిడెంట్ సూచనలు. ఇక ఈ వారం గ్రహ దోషాలు తొలగి శుభ ఫలితాలు కలగడానికి చేయాల్సిన కొన్ని పరిహారాలు కూడా తెలుసుకుందాము. శని వక్రగమనం మరియు ఏలనాటి శని దోషం కోసం శనివారం రోజున శనిదేవునికి లేదా రుద్రాభిషేకం చేయించడం, శివాలయంలో నువ్వుల నూనెతో దీపం వెలిగించడం చాలా శ్రేయస్కరం. కుజదోష నివారణకు ప్రతిరోజు హనుమాన్ చాలీసా పఠించటం లేదా మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం వల్ల ప్రయాణాలు తప్పుతాయి. ఇక రాహు చంద్రుల యుతి గ్రహణ దోషం కాబట్టి వారం చివర్లలో ఆగస్టు 1వ రోజున దుర్గాదేవి స్తోత్రం చదవటం లేదా పేదలకు అన్నదానం చేయడం వల్ల ప్రతికూలతలు తగ్గుతాయి అనేది సూచించడం జరుగుతుంది. ఇది ఈ వారం మీ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో, గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయని అంత భయపడాల్సిన పని లేదు అనేది చెప్పడం జరుగుతుంది. తగిన జాగ్రత్తలు తీసుకుంటూ పరిహారాలు పాటిస్తే ఇబ్బందుల నుండి గట్టెక్కచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. వచ్చే వారం ఫలితాలతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.